మిత్రులందరికీ నమస్కారం. ఒక 30 years బ్యాక్ నేను ఒక సిడీ రిలీజ్ చేశాను. దాని పేరు హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ అని. ప్రెగ్నెంట్ ధరించిన వాళ్ళు 9 నెలలు 10 రోజుల పాటు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశానండి. గర్భశంకరుడు, లోపల అభిమన్యుడు, లేకపోతే ప్రహ్లాదుడు సినిమాల్లో పురాణాలు ఎలా కడుపులో ఉండగా వింటున్నాడో అదే పద్ధతుల్లో న్యూరో ఇమేటివ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి, హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి, కడుపులో బిడ్డ డిజైనర్ జ్యువెలరీ లాగా, డిజైనర్ డ్రెస్సెస్ లాగా, డిజైనర్ సారీస్ లాగా, డిజైనర్ బేబీస్కి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఊమ్ టాక్ అని, గర్భశంకర థెరపీ అని, హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ, న్యూరో ఇమేటివ్ ప్రెగ్నెన్సీ పేరుతోటి నేను అప్పట్లో క్లాసులు చెప్పాను. కడుపులో బిడ్డ అనే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన వెంటనే తమాషా ఏంటంటే, ప్రతి ఒక్కరూ కడుపులో బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి మెల్లిమెల్లిగా అమ్మ ఎమోషన్స్ని గ్రహిస్తాడు, బయట సంఘర్షణ గ్రహిస్తాడు, అత్తగారితో ప్రాబ్లమ్స్ గ్రహిస్తాడు, భర్తతో ప్రాబ్లమ్స్ గ్రహిస్తాడు, తను మొబైల్ ఏమింటున్నాడో గ్రహిస్తాడు, కుటుంబంలో ఉన్న సమస్యలు గ్రహిస్తాడు, ఏ మ్యూజిక్ వింటున్నాడు, ఏ టీవీ ఛానల్ చూస్తున్నాడు, ఏ ప్రోగ్రాం చూస్తున్నాడో గ్రహిస్తాడు. ఒక మేధావి కావాలనుకుంటే ఎటువంటి మ్యూజిక్స్ వినాలి, ఎటువంటి టీవీలు కావచ్చు చూడాలి, సమస్యలోని సక్సెస్గా మార్చుకునేటట్టుగా పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది పుట్టాక కదండి పేరెంటింగు. లోపల కడుపులో ఉండగానే పేరెంటింగ్ స్టార్ట్ చేయాలి. భర్త ఎలా టచ్ చేయాలి, భార్య ఎలా ఉండాలి, ఎలా పాంపర్ చేసుకోవాలి, కడుపులో బిడ్డకి ఎటువంటి మ్యూజిక్స్ ఉండాలి, ఎటువంటి చాంట్స్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది. మీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలి, మైండ్ఫుల్నెస్ కావాలి, ఆరోగ్యకరమైన జీవితం కావాలి, ఆనందకరమైన వాతావరణం కావాలి. దానికి తోడు మనం ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా, ఎటువంటి సమస్యలు వస్తే బేబీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి మాటలు వింటే బేబీ బాగుంటుంది అనేది తెలుసుకోవాలండి. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కావాలి, అలాగే సంఘర్షణ దూరంగా ఉండాలి, మంచి మాటలు వినాలి, మంచి చేతలు తినాలి. రెస్ట్ తీసుకోవడం అంటే టీవీ 24 గంటలు చూడడం, మొబైల్ పట్టుకుని రీల్స్ చూడడం కాదండి. ఆ మొబైల్స్ ఎక్కువ చూసినా సరే కడుపులో బెడ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఏదో సినిమాల్లో చూస్తుంటాడు, అక్కడ టీవీలో ప్రోగ్రామ్స్ అన్నీ చూసి అమ్మ కడుపులో పుట్టిన బోర్డు కూడా ఒక డాన్లాగో లేదనుకుంటే ఒక వ్యక్తిలాగా పుడతాడని సినిమాలో చూపించాడు. అది సరదాగా చూపించవచ్చు, కానీ నిజంగా మనకి కావాల్సిన పరిస్థితులు మనం క్రియేట్ చేసుకుంటే బేబీ గ్రోత్ బాగుంటుందండి, మెదడు బాగుంటుందండి, హార్ట్ బాగుంటుందండి, మంచి ఫ్యూచర్ సిటిజన్ మనం మేక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట, మౌల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. అది మన చేతుల్లోనే ఉందండి. గర్భం ధరించిన నుంచి 9 నెలల 10 రోజుల వరకు ఒక సరైన పద్ధతిలో ట్రైన్ చేయడం, కొన్ని సీడీలు వినడం, కొన్ని మ్యూజిక్లు వినడం, కొన్ని ఎక్సర్సైజ్ చేయడం, కొన్ని చేయడం ద్వారా బేబీ బ్రహ్మాండంగా పుడుతుందండి. అండ్ ఆల్సో పెయిన్స్, డెలివరీ టైంలో పెయిన్స్ కావచ్చు, డెలివరీలో సర్జరీస్ కావచ్చు, అవన్నీ కష్టపరమైన విషయాలే. ఆ పెయిన్ కొంత తగ్గించవచ్చు, డెలివరీని కొంత ఫ్రీ చేయొచ్చు. అండ్ ఆల్సో బేబీ లోపల కదలికలు కూడా అమ్మ ఫీల్ అయ్యేటట్టుగా మూమెంట్ చేసుకోవచ్చండి. ఎటువంటి మ్యూజిక్లు వింటే కడుపులో బిడ్డ బాగుంటుంది, ఎటువంటి మ్యూజిక్ వింటే హామ్ జరుగుతుంది, ఎటువంటి తిండి తింటే బాగుంటుంది, ఎటువంటి తింటే బాగుంటుంది, భర్త ఎలా టచ్ చేయాలి, భార్య ఎలా ఫీల్ అవ్వాలి, తల్లి కడుపులో బిడ్డగా ఉన్నప్పుడే పెంచడం ఎలాగా, మేధావిగా మార్చడం ఎలాగనేది ఊమ్ టాక్ అంటాం, లేదనుకుంటే హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ అంటాం, లేదనుకుంటే న్యూరో ఇమేటివ్ ప్రెగ్నెన్సీ అంటాం. దీని మీద నేను ఇంగ్లీష్లోని పుస్తకం రాశాను, తెలుగులో కూడా పుస్తకం రాశాను. అలా ఆడియో సీడీ కలిపి హిప్ అంటారు, హెల్దీ ఇంటెలిజెన్స్ ప్రెగ్నెన్సీ అని. అది 30 years క్రితం నా గొంతుతో ఉంటుందండి. అది చాలామంది తల్లులు బెనిఫిట్ పొందారు. ఈవెన్ మా అబ్బాయి పుట్టేటప్పుడు కూడా మా వైఫ్కి నేను అదే పెట్టాను. ఈనాడు మెనీ డిగ్రీస్ ఉన్నాయి మా అబ్బాయికి, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు. CFA FRM ఫర్లో మేనేజ్మెంట్ చేశాడు, బిట్స్ పిల్లర్లో చదువుకున్నాడు, చాలా డిగ్రీలు. తనకు కూడా BSc సైకాలజీ ఉంది, BA సైకాలజీ, MSc కౌన్సిలింగ్ సైకాలజీ ఉంది మద్రాసు యూనివర్సిటీలో. ఆ కాకుండా
ఎఫ్ఆర్ఎం అని చెప్పేసి డిగ్రీ ఉంది, సిఎఫ్ఏ అని డిగ్రీ ఉంది, ఫార్ములా ఎంబీఏ చేసుకున్నాడు, బిట్స్ పిల్లల్లో చదువుకున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఒక మేనేజర్గా ఉన్నాడు, రిస్క్ మేనేజ్మెంట్గా, క్వాలిటేటివ్ అనలిస్ట్ అంటాం. షేర్స్ స్టాక్స్ సంబంధించిన రీసెర్చ్ చేసే అనలిస్ట్గా ఉన్నాడు. అంచేతంటే మన కడుపులో బిడ్డని మనం ఆరోగ్యంగా మార్చుకోవడం గురించి అద్భుతమైన సైన్స్ అండి. ఈ సైన్స్ని నేను పుస్తకంలో రాశాను, ఇంగ్లీషు తెలుగులో కూడా సీడీగా రిలీజ్ చేశాను. శిక్షణ కావాలనుకున్న గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడేటట్టుగా మీకు ఓమ్ టాక్ పేరుతోటి మీకు ఇస్తున్నాను. కడుపులో పెట్టుకున్న థెరపీకి ఇవ్వడం అనేది అవన్నీ సైకాలజీ ఎంత అద్భుతాలు చేస్తుందని చెప్పడం కోసం మీకు నేను వీడియో పెట్టానండి. ప్రతి కదలికలో సైకాలజీ ఉంటుందన్నమాట, ప్రతి పాయింట్లోని సైకాలజీ ఉంటుంది. దాన్ని మనం వాడుకోవడం ఎలాగనేది నేర్చుకోవడం మన చేతుల్లో ఉంది. అది నేర్చుకోకపోతే జీవితంలో మనం సులువైన జీవితం లేదా కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడం రాదు. సో నిత్య జీవితంలో సైకాలజీ అనేది ప్రతి క్షణం ఉంటుందన్నమాట. సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే, డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.